హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. చూసేసేయండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని బాణీలు పెట్టుకొని అది వేడయ్యాక ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. సో ఇప్పుడు వేడయ్యాక ఇందులోకి మనం కట్ చేసిన ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేయించుకున్న తర్వాత మనకి బ్రౌనిష్ కలర్ వచ్చేంత దాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు అదే ఆయిల్లో మనం చిటికెడు పసుపు, కారము, ఉప్పు వేసి అందులో మనం ఉడికించిన గుడ్లు వేసి వేయించుకోవాలి. గుడ్లకు వచ్చేసి వన్ సైడ్ మనం కొంచెం కాటు పెట్టేటట్లు చూసుకొని, ఎందుకంటే దాంట్లో ఉప్పు కారం తగులుతుందనమాట. సో అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మీరు ఈ మసాలా ప్యాకెట్ చూస్తున్నారు కదా, ఇది మనకి షాప్లో దొరుకుతుంది. బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇస్తారు. సో ఇప్పుడు నేనైతే ఒక పెద్ద గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి కలిపి పెట్టుకుంటున్నాను. ఇందులోకి మనము చెక్క, లవంగ, యాలకులు, ఇంకా సోపు, బిర్యానీ ఆకు, అలాగే చిటికెడు పసుపు, ఇంకా ఆయిల్ వేసి నేను రైస్కి పెట్టేశాను. ఇంకా పక్కన వచ్చేసి మనము రెడీ చేసుకోవడానికి నేను బాణీలు పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఇదిగోండి ఈ మసాలాలు వేసి వేయించుకుంటున్నాను. చెక్క, లవంగ, ఇంకా బిర్యానీ ఆకు, బిర్యానీకి సంబంధించిన ఇంకా పువ్వు అవి ఉంటాయి కదా, అవి వేస్తున్నాను. సో ఇందులోకి మనం ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేసి వేయించుకుంటున్నాను. అలాగే ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి తర్వాత ఇందులోకి టమాటాలు కూడా వేసి కలుపుతున్నాను. సో ఇలా కలుపుతుండగా ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి వేయించుకుంటున్నాను. ఇదిగోండి ఒక సైడ్ అయితే రైస్ ఉడుకుకొస్తుంది. ఇంకా ఇందులోకి నేను ఎగ్స్ ఫ్రై చేసిన చోట అది ఆయిల్ వేసాను. అలాగే చిటికెడు పసుపు వేస్తున్నాను. ఇంకా తగినంత ఉప్పు వేసాను. ఇంకా కారం, మనం తగినంత కారం వేసుకుంటున్నాము. ఇప్పుడైతే మొత్తం కలిపేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గ్రేవీ టైప్లో రావడానికి నేనైతే ఇప్పుడు పెరుగు వేస్తున్నాను ఫ్రెండ్స్. పెరుగు వేయడం వల్ల మనకి చాలా టేస్టీగా వస్తుంది, ఇంకా గ్రేవీ టైప్లో ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా చిక్కగా ఉంది. సో ఇందులోకి నేను ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసాను. అలాగే మనం స్టార్టింగ్లో ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, అవి కూడా కొద్దిగా వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే కర్రీ లాగా వచ్చేసింది. ఇదిగోండి రైస్ అయితే చాలా పొడిగా వచ్చింది, ఎందుకంటే మనం ఆయిల్ వేయడం వల్ల చాలా పొడిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి నేను ఫస్ట్ కొంచెం రైస్ వేసి పైన ఇదిగోండి ఆనియన్స్, ఇంకా ఎగ్ కర్రీ, ఇంకా పుదీనా, కొత్తిమీర వేసాను. ఇలా 3 లేయర్స్ వేయాలన్నమాట. లాస్ట్కి నేనైతే ఇంకా ఫుడ్ కలర్ యాడ్ చేసినాను. ఇది వేయడం వల్ల మనకి బిర్యానీ ఫ్లేవర్ లాగా కనపడుతుంది అనమాట. సో మొత్తానికి దానిపైన బరువు వేసి కొంచెం సేపు పెట్టాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా వచ్చింది, టేస్ట్ కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేస్తాను, సూపర్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.